ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి పార్టీకి చేయమని చెప్పినాడని. మరి వైఎస్ఆర్సీపీకి చేయమంటే మరి మేమందరము ఇంతవరకు కూడా తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాం. ఆయనకు మోటి చెప్పినాడు, తెలుగుదేశంలో చేరేదానికి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సభ్యత్వం లేదు అని. ఆయన 19లోనే సభ్యత్వం ఉన్నింది. తెలుగుదేశంలో ఆయన చేరిన తర్వాతనే ఆయనకి ఇన్ఛార్జి ఇవ్వడం, 2020లో ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది. 20లో ఇన్ఛార్జి ఇచ్చినారు. ఆయన తెలుసుకోకుండా తెలుగుదేశంలో ఉండబోయిన కట్టుబాట్లే తెలియవు. ఆయన ఎందుకు తెలియవంటే, లింగారెడ్డి దగ్గర 14లో టికెట్ ఇవ్వలేదు, లింగాడికి ఇవ్వలేదని అక్కడ జెండాలు కాల్చినాడు. వరదరాజరెడ్డి పక్కకు వచ్చి జెండాలు కాల్చినాడు. ఆయన అధికారం వైసీపీకి వస్తే మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ అప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగినాడు. ఇటువంటి వానికి ఏం తెలుస్తుంది పొద్దుటూరు తెలుగుదేశం యొక్క పార్టీ సిద్ధాంతాలు? తెలుగుదేశం ఈరోజు పొద్దుటూరులో బతికి ఉందంటే ఒక ప్రవీణ్ పుణ్యాన్ని. 2019లో లింగారెడ్డి ఓడిపోతానే ప్రతి ఒక్కరూ ఆ పార్టీని వాడుకొని అనుభవించిన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతే, చిన్న పిల్లవాడిని అటువంటి పార్టీని తీసుకొని ఎంతోమంది భయభ్రాంతులై పార్టీని వదిలిపెట్టిపోయినా కూడా చిన్న వయసులోనే ఆయన ఆ పార్టీకి ప్రాణం పోసి పొద్దుటూరులో బతికించినారు. అది పొద్దుటూరు ప్రజలకు తెలుసు బాబు, నీలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోయేవాడిని కాబట్టి నీకు అర్థం కావు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి నిత్యం తెలుగుదేశం పార్టీకి ప్రాణం జీవం పోసినాడు. పొద్దుటూరులో ప్రతి ఒక్క ప్రజలను అడుగు చెప్తారు. ఆయన వైసీపీ చేయమని నువ్వు ఒక్కరికి చెప్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రజానికానికి తెలుసు ఆయన ఎంత కష్టపడింది. వాళ్ళ భార్య పిల్లలు ఈయన జైల్లో ఉంటే నెల రోజులు వాళ్ళ భార్య పిల్లలు తిరగడం అయితే ఈనాడు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఆయన టికెట్ రాలేదని. ఇది వాస్తవమో కాదో తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి పార్టీలో. నీకేం తెలుసని ఆయన విమర్శించుతున్నావు. ఒకటో విషయం చెప్తావు, ఒకటో విషయం వాళ్ళకి సంబంధించిన విషయం, అది మాకు సంబంధించిన విషయం కాదు. అదే చెప్తావు వాళ్ళు చెప్తున్నారని. అక్కడ వాళ్ళ విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు పెద్దలు వరదరాజరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడు, నువ్వు నిన్న ఈ పార్టీలోకి వైఎస్ఆర్ని వీడి తెలుగుదేశంలో చేరేదానికి కూడా కారణము నీ తృప్తి బేకరీ, నీ వియ్యంకునికి ఏదో అన్యాయం జరిగిందని 6 కోట్ల అప్పు 6 కోట్లు బాగుంటే వాళ్ళు ఒప్పుకుంటే ఎమ్మెల్యే గారు రాచమల్ ప్రసాద్ రెడ్డి 2-3 రోజులకే 12 కోట్లు అప్పు తేలి 6 కోట్లు అసలుకు వచ్చింది. అది చేయమంటే చేయలేదు ప్రసాద్ రెడ్డి. ఎందుకు చేయలే? శెట్టి గారిలో నాకు పేరు వస్తుందని. మరి శెట్టి గారు నా వాళ్ళు అంటున్నావు. శెట్టి గారు మరి బుషెట్టి రాముకు టీటీడీ తిరుమల తీస్తా అంటే నువ్వు ఒప్పుకునేవా? ప్రతి ఒక్క శెట్టి గారికి అతని మీద లేనిపోయి అని స్టార్టింగ్ చెప్పినావు. ఎక్కడ నీకు కులం మీద ఉంది? నువ్వు మాట్లాడుతున్నావు ఈ పొద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి గురించి. ప్రవీణ్ కుమార్ రెడ్డి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ చేసినాడనేది ప్రజలకు తెలుసు, పార్టీకి అధిష్టానానికి తెలుసు. అధిష్టానం ఆయన ఏ విధంగా గౌరవించాలో 2024 ఎలక్షన్ అయిపోయిన 14 తర్వాత ఆయన గౌరవం ఆయనకు ఉంటుంది పార్టీలో. మీరు చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మరు, అధిష్టానం నమ్మదు. నువ్వు ఏదో సామెత చెప్తారు, ఎగిరెగిరి దంచినా ఒకటే కూలి, ఎగరకున్న దంచినా ఒకటే కూలి అని. నీ ఎంతవరకు అంటే వెనకాల కూర్చే నీకు లాస్ట్కి అదే గతి బాబు. కొద్దిగా తెలుసుకొని ఊరికి అనవసరంగా మాట్లాడు. నీవు ఈసారికి ఆయన మీద ఆరోపణ ఏదైనా చేయదలుచుకుంటే నీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే చేయి, లేదా మేమందరం వచ్చి నీ ఇల్లు ముట్టడించి నీ ఇంటికాడ నేను కూర్చుంటాం. నీకు చాలా ఇబ్బంది అవుతుంది, తెలుసుకొని మాట్లాడతాను బాబు. తస్మా జాగ్రత్త.